థైవ్యూకి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. ఈరోజు నేను రివ్యూ చేయబోయే మూవీ 'సంభవం అధ్యాయం ఒన్ను' స్టారింగ్ అస్కర్ అలీ, సిద్ధార్థ్ భరతన్ ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీని జీతూ సతీశన్ డైరెక్ట్ చేశారు. ఇది హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫన్ వాచ్ అనిపించింది భయ్యా. టైమ్ లూప్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ సిరీస్ అంటే అది నెట్ఫ్లిక్స్లో వచ్చిన డార్కే. నోట్ బుక్స్ పెట్టుకొని మరీ ఈవెంట్స్ టైమ్ లైన్ రాసుకునేటోళ్ళం. ఇట్లా రక్తాలు చిందేచేటోళ్ళం అప్పట్లో. అంటే డెడికేషన్ అట్లా ఉంటుండే మనతోని. ఆ తర్వాత సింబు తీసిన మానాడు మూవీ ఉంటుంది. ఇందులో మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా తీస్తారు. టైం లూప్ అయినా కూడా జస్ట్ వన్ డే మాత్రమే లూప్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన సంభవం మూవీ ట్రైస్ టు బీ అంబిషియస్. డార్క్ రేంజ్లో తీద్దామని ట్రై చేశారు. మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక్కో ఈవెంట్ ఒక్కో టైం పీరియడ్లో జరుగుతుంది. కానీ ఈ క్యారెక్టర్స్ ఎవ్వరికెవ్వరు తెలీదు. ఇలా టోటల్ స్ట్రేంజర్స్ అందరూ ఒక టైం లూప్లో ఇరుక్కుంటే దాన్ని ఎలా సాల్వ్ చేశారనేదే స్టోరీ. ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. జస్ట్ లైక్ ఆల్ మల్లు మూవీస్ ప్రశాంతంగా చెప్తా వెళ్తారు. కానీ వన్ స్టోరీలోకి వెళ్ళాకైతే ఎంటర్టైనింగ్గానే అనిపించింది. మూవీలో బెస్ట్ పార్ట్ అంటే అది ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ ఒక 15-20 మినిట్స్ స్ట్రెచ్ ఉంటుంది. అది ఇక్కడ ఇన్ఫర్మేషన్ రివీల్స్ బాగుంటాయి. ఇంత హై పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్ ఏం చేస్తారా అనుకున్నా. ఇక్కడ మనకి ఇంకొంచెం బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఆ టైం లూప్ ఎందుకు అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హీరోకి స్టోరీకి ఉన్న కనెక్షన్ కూడా చెప్తారు. కానీ సమ్హౌ ఇక్కడే మూవీ కొంచెం ట్రాక్ తప్పింది అనిపిస్తుంది. అగైన్ బ్యాడ్ ఏం అవ్వదు, చూసేయచ్చు. కానీ ఎడిటింగ్ అయినా స్క్రీన్ ప్లే అయినా కొంచెం కాన్వల్యూటెడ్, ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక కనెక్షన్ పెడతారు అండ్ ఆ కనెక్షన్స్ అన్ని చూపించుకుంటా వస్తారు. సో టైం పడుతుంది కొంచెం. ఈ మూవీలో గుడ్ థింగ్స్ అంటే డెఫినెట్లీ ఆ ఐడియాసే అండి. టైం లూప్ కాన్సెప్ట్ అయినా, ఫస్ట్ హాఫ్లో ఇన్ఫర్మేషన్ రివీల్ చేసే సీన్స్ అయినా బాగా ల్యాండ్ అవుతాయి. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా కూడా ఐడియేషన్ లెవెల్లో బాగానే హ్యాండిల్ చేశారు. బట్ అట్ ది సేమ్ టైం డైరెక్టర్ ఫస్ట్ సినిమా అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో బ్యాడ్ యాక్టింగ్ ఉంటుందండి. ఐ నో మల్లు మూవీస్లో నెగిటివ్స్ అంటే బ్యాడ్ యాక్టింగ్ అని ఎవ్వరు చెప్పరు. కానీ ఈ మూవీలో అదే జరుగుతుంది. చాలా చోట్ల ఈధర్ ఓవర్గా ఎక్స్ప్రెస్ చేస్తారు ఆర్ కావాల్సిన ఎమోషన్ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోతారు. ఎస్పెషలీ లీడ్ యాక్టర్ అస్కర్ అలీ. ఆయన బాగానే ట్రై చేస్తారు. బట్ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్లో మల్టిపుల్ లేయర్స్ తీసుకురావాలి. సంహవ్ అది చేయలేకపోయారనిపిస్తుంది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా జెనరిక్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. టు ద పాయింట్ దట్ మూవీ నుండి డిస్ట్రాక్ట్ చేస్తాయి ఈ పర్ఫార్మెన్సెస్. టైమ్ లూప్ మూవీస్లో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కాన్సెప్టే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. డార్క్కే 3 సీజన్స్ పట్టింది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ ఇందులో 2 అవర్స్లోనే చేయాలి. ఐ డెఫినెట్లీ థాట్ ఎడిటింగ్ ఫ్లో ఇంకా బెటర్ ఉండొచ్చని. ఆల్సో టైమ్ రిలేటెడ్ స్టోరీస్ అన్నిట్లో ప్లాట్ హోల్స్ అనేవి చాలా వస్తాయి. అవి కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇందులో అది ఫుల్గా జరగలేదు. మూవీ అయినాక ఆలోచిస్తే మాత్రం బాగానే దొరుకుతాయి ప్లాట్ హోల్స్. ఇప్పుడు మీరు అనొచ్చు సీక్వెల్ ఉంది కదా అందులో చెప్తాడేమో అనేసి. సీక్వెల్ అనేది స్టోరీ కంటిన్యూషన్కే కానీ పార్ట్ 1లో ప్లాట్ హోల్స్ కవర్ చేయడానికి కాదు. ఏ మూవీనైనా ఇండివిజువల్గానే చూడాలి ఫస్ట్ అయితే. సో డెఫినెట్లీ కొన్ని థింగ్స్ డెన్ మేక్ సెన్స్. ఎస్పెషలీ క్యారెక్టర్స్. ఒక్కో టైం పీరియడ్కి ట్రావెల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు. అలానే అన్నిటినీ స్టార్ట్ చేసే ఈవెంట్ ఒకటి ఉంటుంది. కానీ సినిమాలో ఆ టైం పీరియడ్లోకి ఎవ్వరు వెళ్ళరు. ఎందుకనేది ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మళ్ళీ క్లైమాక్స్లో ఆ ఈవెంట్ రిఫర్ చేస్తారు. ఇలా డైరెక్టర్ కన్వీనియన్సెస్కి తగ్గట్టు మూవీ లాజిక్ చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని చోట్ల. టెక్నికలీ దిస్ మూవీ ఈస్ డీసెంట్. విజువల్స్ ఆర్ గుడ్. పిఓవి షాట్స్ అండ్ క్లోజప్స్ బాగుంటాయి. సినిమా మొత్తం ఒక ఫారెస్ట్లోనే అయిపోతుంది. మ్యూజిక్ ఇస్ జెనరిక్ బట్ వర్క్స్. చాలా ఆబ్వియస్ మ్యూజిక్ చాయిసెస్ బట్ ఆక్వర్డ్ అని అయితే అనిపించదు. సో దట్స్ ఎ విన్. డైరెక్టర్ జీతూ సతీశన్ అయితే డార్క్ లాంటి సిరీస్ నుండి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని అయితే తెలుస్తుంది. ఎస్పెషలీ క్యారెక్టర్స్ అండ్ దేర్ రిలేషన్స్ టు ఈచ్ అదర్. బాగానే తీస్తారు మోస్ట్ ఆఫ్ ద మూవీ. కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఇన్ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది. ఐ రియలీ విష్ పార్ట్ 2కి ఇంకా బెటర్ అవుతారని. ఒక టైమ్ లూప్ థ్రిల్లర్ చూద్దాం, ఎంటర్టైన్ అవుదాం అనుకుంటే మాత్రం ఈ మూవీ తప్పకుండా చూసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రివ్యూస్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.